శుభోదయం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మొదటి 10 అధ్యాయాల యొక్క తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో చదువుకోవడం, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలుసుకున్నాం. ఈనాటి వీడియోలో 11వ అధ్యాయం భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగం అనే ఈ అధ్యాయం మనం వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో మొదటి 10 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. ముందుగా శ్లోకం 1 మనం ఏం చదువుకున్నామంటే, అర్జున ఉవాచ. అర్జునుడు ఏం చెప్పాడంటే, మదనగ్రహయా పరమం గుహ్యామధ్యాత్మా సంజితం యత్వయోక్తం వచస్తేన మోహయం విగతో మమ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, మనం దాని అర్థం ఏంటంటే మనం ఈ విధంగా చదువుకోవచ్చును. అర్జునుడు ఏమని పలికాడంటే, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములకు సంబంధించి నీవు దయతో నాకు చేసిన ఉపదేశములను శ్రవణం చేయుట ద్వారా ఇప్పుడు నా మోహము తొలగెను అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చును. చాప్టర్ 11 భగవద్గీత అండ్ ఇట్స్ టైటిల్ ఈస్ విశ్వరూప సందర్శన యోగం, ది యోగా ఆఫ్ విజన్, ది కాస్మిక్ ఫార్మ్. In this chapter, first 10 verses we are going to read. Arjuna expresses his gratitude for the secret spiritual knowledge revealed by Lord Krishna and request to see Krishna's divine universal form. This is one of the key chapter for the entire theme of your Bhagavad Gita and epicenter of the importance of the Bhagavad Gita we can learn from this chapter. Let us read first 10 slokas of this chapter, Vishwarupa Sandarshana Yoga, and first sloka and its meaning conveys like this. Arjuna said, out of all comparison of for me, you have to revealed this supreme secret of the spiritual knowledge by these words. By my illusion and delusion has been dispelled. So this is a main central meaning of the sloka 1 of the 11th chapter of the Bhagavad Gita, Vishwarupa Sandarshana Yogam. తదుపరి మనం రెండో శ్లోకం వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధంగా చదువుకుందాం. రెండో శ్లోకం ఏం చెప్తుందంటే, భవాప్యమౌ యో హి భూతానాం శ్రుతౌ విస్తరో మయా తత్వః కమలాపత్రాక్ష మహాత్యస్మపి చావ్యయం. వీటి యొక్క తాత్పర్యం ఏంటంటే, రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ కమలత్రాక్ష, నీవు కమలత్రాక్ష, నేను నీ నుండి సమస్త జీవుల యొక్క జనన మరణముల గూర్చి నేను తెలుసుకోబోతున్నాను, గూర్చి శ్రవణం చేసి తిని, మరియు అక్షరములైనను నీ మహత్యమును కూడా గుర్తించి తిని అని ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యం. మనం అర్జునుడు కృష్ణుడితో చెప్పిన మాటగా మనం ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చును. Let us move to the second sloka and its conveys meaning. Oh lotus-eyed one, I have heard from you in detail about the origin and dissolution of all beings, as well as your inexhaustible greatness. We can see from this, and this is a main meaning of the sloka 2 of the chapter 11. మన తదుపరి మనం శ్లోకం 3ది చదువుకుందాం. ఈ విధంగా శ్లోకం 3 ఏం చెప్తుందంటే, ఏవమేతాత్యథాత్వత్వాత్మనాం పరమేశ్వర
ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వర్యం పురుషోత్తమా. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయముగా వర్ణించినట్టు నీ యథార్థ రూపము నేను ఎదుట చూడగలుగుతున్నాను. వాటితో పాటు నీవు ఏ విధముగా ఈ విశ్వమును ప్రవేశించితివో నేను చూడగోరుతుంటిని. నీ యొక్క ఆ బ్రహ్మాండ రూపము నేను దర్శింపదర్శిని అని కృష్ణుణ్ణి అర్జునుడు కోరాడు. దీని యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. Now let us move to the Shloka 3 and its meaning. O Supreme Lord, you are precisely as you describe yourself at. O Supreme Person, I desire to see your divine and sovereign form. So this is a third shloka's meaning, and let us go to the fourth one. నాలుగో శ్లోకం తదుపరిగా మనం చదువుకుంటున్నాం. ఈ నాలుగో శ్లోకం ఏం చెప్తుందంటే, మన్యసే యది తచ్చక్యం మయా దృష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మాన్యవ్యయం. ఈ నాలుగో శ్లోకం తాత్పర్యం ఏంటంటే, ఏం చెప్తుందంటే, నేను ఇప్పుడు ఈ విధంగా చదువుకోవచ్చు. ఓ హే ప్రభు యోగేశ్వర, నీవు నీ విశ్వరూపమును చూచుటకు నేను సమర్థుడనని తలచినచో దయచేసి ఆ పరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము అని అర్జునుడు శ్రీకృష్ణునికి కోరాడు. అది దాని యొక్క నాలుగో తాత్పర్యం యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకుంటున్నాం. నా fourth shloka, which conveys that if you think it is possible for me to behold it, O Lord of Yoga, then please reveal to me your imperishable self. This is a central theme of the shloka 4's meaning. Okay, తర్వాత మనం ఐదో శ్లోకం చదువుకుందాం. ఐదో శ్లోకం ఏం చెప్తుందంటే, దీనికి కృష్ణుడు ఏం సమాధానం చెప్పాడో మనం ఈ విధంగా ఐదో శ్లోకం నుంచి తెలుసుకుందాం. శ్రీ భగవాను వాచ పశ్య మే పార్థరూపాణి శతశోధా సహస్రః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఈ ఐదో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవాది దేవుడైన భగవానుడు ఏమని చెప్పాడంటే, ప్రియమైన ఓ అర్జున, పృతకుమార, వందల కొలది వేల కొలది నానా విధములుగా దివ్యములు పలు వర్ణములతో కూడిన రూపములను నా విభూతులను ఇప్పుడు చూడుము అని కృష్ణుడు అర్జునుడికి తన యొక్క ఈ శ్లోక యొక్క తాత్పర్యం మనం ఏ విధంగా చెప్పాడో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. తదుపరి మనం So now we are going to see that the fifth shloka's meaning. O Supreme Lord said, O Partha, Arjuna, it's a synonym of the Arjuna's name. Many names are there on Arjuna. Behold my hundreds and thousands of divine forms of various kinds, colors and shapes. This is what we are going to understand from this shloka 5th of the chapter 10, Vishwarupam. తర్వాత మనం ఆరో శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చు. పశ్య ఆదిత్యాన్వ సూనృతాన్ అశ్వినౌ మరుతత్సాద
బహూన్య దృష్టా పూర్వాణి పశ్చాశ్చార్యాణి భారత. ఈ 6వ శ్లోకం మనకేం చెప్తుందంటే, ఈ విధంగా మనం చదువుకోవచ్చు. 6వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఇక్కడ ఆదిత్యులకు, పశువులకు, రుద్రులకు, అశ్వనీ కుమారులను, మరత్తులను, సమస్త ఇతర దేవతలను చూడుము. అదే విధముగా ఇది వరకు ఎన్నడూను ఎవరూను చూడనట్టి విననట్టి పలు అద్భుత విషయములను చూడుము అని కృష్ణుడు అర్జునునికి 6వ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. Let us see that the meaning of the sloka 6 of the chapter 10. Behold the Adityas, the Vasus, the Rudras, the Ashwin Kumaras, and the Marutus. See many wonders never seen before, O Bharata. This is the central meaning of the sloka 6th of the chapter 10. తర్వాత 7వ శ్లోకం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. యహైకస్తం జగత్కారుత్రత్వానాం పశ్యాధ్యా సచారాచరం మమ దేహే గుడాకేశ యచ్యాన్యద్రష్టుమిచ్యసి. ఈ 7వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ గుడాకేశ, నీవు చూడగోరు సమస్తములను నా దేహములోనే ఇప్పుడు ఒక్కసారిగా చూడుము. నీవు ప్రస్తుతము ఏది చూడదలిచినను మరియు భవిష్యత్తున ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు దేనినైనను చూపగలదు అని ఇక్కడ స్థాపర జంగమాదులన్నీ ఒకే స్థానమున దీనిలోనే సంపూర్ణంగా కలవు అని మనం 7వ శ్లోకం యొక్క తాత్పర్యం కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విధాన్ని మనం అర్థం చేసుకోవచ్చును. The 7th sloka and its a meaning, it conveys from the chapter 10. Beholds now, O Godakesa, is another name of the Arjuna, is a synonym of the Godakesa, Partha, Kauteya. So now the Godakesa, the entire universe with all its the moving and non-moving beings, all concentrated in one place within my body and whatever else you wish to see. So everything you can see from that body. That is what the literal meaning conveyed in this 7th sloka of the chapter 10. తర్వాత మనం 8వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చు. నా తు మాం సఖ్యసే దృష్టు మనీనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్రుః పశ్య మే యోగమైశ్వరం. 8వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కానీ ఈ ప్రస్తుత చర్మ చక్షువులచే నీవు నన్ను దర్శించలేవు, అందుకే నేను నీకు దివ్య చక్షువులను ప్రసాదించుచుంటిని, నా యోగ వైభవములను దర్శించుము అని మనం 8వ శ్లోకం యొక్క తాత్పర్యం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనం ఈ శ్లోకం ద్వారా మనం కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాన్ని మనం గ్రహించవచ్చు. సో 8th sloka and its meaning, but you cannot see me with these human eyes of yours. Therefore, I give you divine vision. Behold my supreme majestic power. This is one of the important aspect, how and what is the procedure to see a divine form.
That is a central theme they are discussed in this 8th of 10th chapter, 8th శ్లోక of the 10th chapter. తదుపరి మనం 9వ శ్లోకం సంజయ ఉవాచ. సంజయుడు ఏం చెప్పాడో దానికి మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఏవముక్తావ తతో రాజన్మా యోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఈ 9వ శ్లోకం యొక్క మన తాత్పర్యం ఏంటంటే, సంజయుడు ఏం పలికాడో అన్నది కృష్ణుడు పలికిన తర్వాత దానికి బదులుగా మనం చదువుకుంటున్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ రాజా, మహాయోగీశ్వరుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణదేవుడు ఆ విధముగా పలికిన అర్జునుడుకు తన విశ్వరూపమును చూపెను. నౌ the meaning of the 9th sloka of the chapter 10, Sanjaya said, O king, having spoken thus, the great Lord of Yoga, Hari, so a synonym of the Lord Krishna, Hari, Krishna, then revealed his supreme divine from the Partha. Partha is another synonym of the Arjuna's name. ఓకే, 9. తదుపరి మనం 10, 11 శ్లోకం చదువుకుందాం. ఈనాటి 10, 11 శ్లోకాలతో మనం 10వ శ్లోకం చదువుకుందాం. తర్వాత మనం వచ్చే వీడియోలో మిగిలివి చదువుకుందాం. 10వ శ్లోకం ఏం చెప్తుందంటే, అనేక వక్త్రనయానమానేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోత్యాయుధాయుధం. ఇది చాలా ముఖ్య ఉద్దేశం కలిగిన దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖములను, అనేక నేత్రములను, అనేక అద్భుత దృశ్యములను చూచెను. ఆ రూపము పలు దివ్య ఆభరణములచే అలంకరింపబడి ఎత్తుబడిన పెక్కు దివ్య ఆయుధములను ధరించి ఉండెను. అతడు దివ్య పూమాలలను వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమునకు పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యకరమగును, ప్రకాశముగను, అనంతముగను, సర్వవ్యాపకముగను ఉండును అని మనం ఈ పద్యం యొక్క శ్లోకం, ఇది కొంచెం 11వ శ్లోకం కూడా కలుస్తుంది, అయినా కూడా మనం చదువుకుందాం మళ్ళీ 11వ శ్లోకం వచ్చే వీడియోలో. కానీ 10వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం కన్సిడర్ చేసి చూసుకుందాం. సో ది లాస్ట్ శ్లోక ఆఫ్ దిస్ వీడియో ఈస్ 10 of the chapter 11, which conveys the form of had many mouths and eyes, many wonderful sights, many divine ornaments, and many divine weapons had aloft. So these are the main features and characteristics and the description discussed in this particular sloka 10 of the chapter 11, how the Krishna described and displayed and depicted the character Lord Krishna in this sloka, meaning is conveyed. With this, the summary of this particular the first 10 slokas are, these verses are mark the transition from the philosophical dialogue to direct the theophany. So it is a visible manifestation of a God. These elements are mostly ways of the area how you are going to connect him with your central theme of the how the relationship between Lord Krishna and Arjuna, how he is displayed these things. First 10 slokas and the yoga version of the cosmic form is displayed, the Vishwarupa Sandarshana Yoga. In these first 10 verses, Arjuna expresses his gratitude for the secret spiritual knowledge revealed by Lord Krishna and request to see his divine and universal form. That was only we are going to
అండర్స్టాండ్ ఫ్రమ్ దీస్ ఫస్ట్ 10 శ్లోకాస్ ఆఫ్ ది చాప్టర్ 11. ఇంతటితో మనం ఈ వీడియోని ముగిస్తూ మరొక మిగిలిన కొన్ని శ్లోకాలను వచ్చే వీడియోలో మనం మరికొన్ని చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.